తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో ఉచ్చ నీచాలు మరిచి సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయిన వైసీపీ సైకోలకు కూటమి ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకర పోస్టులు పెట్టిన నేతల భరతం పడుతోంది. అయితే వర్రా రవీందర్ రెడ్డి, బోరుగడ్డ అనిల్తో పాటు కొందరిని పోలీసులు అరెస్ట్ చేసినా మరికొందరి విషయంలో మేతక వైఖరి అవలంబిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అంతేకాదు వైసీపీ సైకోలు పారిపోవడానికి సహకరించారనే ఆరోపణలు లేకపోలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా కొందరు పోలీసుల్లో మార్పు రాకపోవడానికి కారణాలేంటి? వైసీపీ వీరభక్త పోలీసులు ఇంకా వారికి ఎందుకు సహకరిస్తున్నారు? పారిపోవడానికి పోలీసులే సహకరిస్తున్నారా? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? వైసీపీ పాలనలో పోలీసుల తీరు ఏకపక్షంగా ఉండేది. అప్పటి పాలకులు చెప్పినట్టు చేసేవారు, చట్టాన్ని తుంగలో తొక్కేవారు. అప్పటి ప్రభుత్వ విధానాలపై మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా విపక్ష నేతలపై విరుచుకుపడేవారు. ప్రతిపక్షానికి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసి పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారు కాదు. ఇంతటి వివక్ష చూపేవారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పోలీసుల మెతక వైఖరితో వైసీపీ సైకోలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది, లిమిట్ దాటితే వికటిస్తుంది. ఫ్యాన్ పార్టీ సోషల్ మీడియా సైకోలకు ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. కూటమి ప్రభుత్వం కన్నెర చేయటంతో పోలీసుల్లోనూ కొంత మార్పు కనిపిస్తోంది. అరెస్టులకు శ్రీకారం చుట్టినా కొందరిని ఉద్దేశపూర్వకంగా వదిలేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులు ఉన్మాదుల్లా వీరంగం సృష్టించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు కుటుంబ సభ్యులు, పార్టీ నేతలపై ఇష్టానుసారంగా నోరు పారేసుకునేవారు. పిచ్చి పిచ్చి కామెంట్స్ తో రెచ్చిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా శాడిజం ప్రదర్శించినా పోలీసులు పట్టించుకోలేదు. కొందరైతే ప్రభుత్వం మెప్పు కోసం కేసులు పెట్టారు. కానీ సోషల్ మీడియా సైకోలు మాత్రం లైట్ తీసుకుని తమ వికృత క్రీడను కొనసాగించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ గా రియాక్ట్ అవడంతో పోలీసుల్లో కదలికొచ్చింది. సైకోలపై కొరడా జులిపించారు. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా ఆదోని కూటమి నేతల మధ్య విభేదాలు సృష్టించేలా వ్యవహరించారు. దీనిలో నంద్యాల జిల్లా మహానంది మండలం ఈ బొల్లవరంకు చెందిన వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి తిరుమల కృష్ణ అలియాస్ జగన్ కర్నూలు 1 టౌన్ పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. అయితే ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు, కానీ వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. దీంతో వైసీపీ పేటీఎం బ్యాచ్లు సోషల్ మీడియా వేదికగా మరింత రెచ్చిపోయాయి. టీడీపీ నేతలను టార్గెట్ చేసిన వైసీపీ నాయకులపై పోలీసులు కేవలం కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల ముందు బనగానపల్లి టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డిపై అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడు ఓబుల్ రెడ్డి ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. నాతో పెట్టుకోవద్దు, నీ బెదిరింపులకు భయపడను, నన్ను టచ్ చేస్తే బనగానపల్లి దాటవంటూ బీసీ జనార్దన్ రెడ్డికి వైసీపీ నేత ఓబుల్ రెడ్డి వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందర్ను వదిలిపెట్టకుండా దాడి చేశారు. అన్నీ గమనించిన బీసీ జనార్దన్ రెడ్డి ఎన్నికలు ముగించేంత వరకు సైలెంట్ గా ఉన్నారు. బనగానపల్లి నుంచి గెలిచిన బీసీ జనార్దన్ రెడ్డి కూటమి ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. ఫలితాలు వచ్చిన వెంటనే అరెస్టు చేస్తారని అనుకున్నారో ఏమో, కాటసాని ఓబుల్ రెడ్డి పరారయ్యారు. ఎన్నికల సమయంలో బనగానపల్లిలో పనిచేసిన పోలీసులు అధికారులే ఓబుల్ రెడ్డిని వేరే ప్రాంతానికి పంపించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత ఒక్కసారి కూడా బనగానపల్లికు రాలేదు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ను అసభ్యకర పదజాలంతో దూషించారని గుంటూరుకు చెందిన వైసీపీ నాయకుడు రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ పై టీడీపీ నాయకులు కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జులైలోనే బోరుగడ్డ అనిల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ అరెస్టు విషయాన్ని మరిచారు. ఈ వ్యవహారంపై పాలక పెద్దలు సీరియస్ అవడంతో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న బోరుగడ్డను పీటీ వారెంట్ పై తీసుకొచ్చి 2 రోజుల పాటు విచారించారు.
ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో మళ్లీ రాజమండ్రి తరలించారు. సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా మాట్లాడే జగన్ వీరాభిమాని శ్రీరెడ్డి పైన కర్నూలు టీడీపీ నాయకులు 3 టౌన్ పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి 3 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు చర్యలు లేవు. పోలీసులు ఆ కేసును తొక్కిపెట్టారనే విమర్శలు ఉన్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సైకోలపై పోలీసులు కొరడా జులిపిస్తున్న సమయంలో శ్రీరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు క్షమాపణ చెప్పడం గమనించదగ్గ విషయం. అయితే పోలీసులు చట్ట ప్రకారం శ్రీరెడ్డిని అరెస్టు చేస్తారా లేదా అన్నది చూడాలి.